ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని ఈరోజు వాక్యాంశంగా చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది మునుపు జరిగినదే ఇక జరగబోవునది సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదట. ముందు జరిగినది ఇక జరగబోచున్నది, మునుపు ఉండినదే ఇక ఉండబోచున్నది. చూడండి, దేవుని వాక్యము అది సత్యవేద గ్రంథం. బైబిల్లో చాలా ప్రవచనాలు రాయబడ్డాయి. అసలు బైబిల్లో ఏమున్నాయి? వాట్ ఈజ్ బైబిల్ ఆల్ అబౌట్? బైబిల్ అంటే ఏంటనంటే, బైబిల్లో ఏం పొందుపరచబడ్డాయి అంటే 3 ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి, బైబిల్లో ప్రామిసెస్ ఉన్నాయి, వాగ్దానాలు. బైబిల్లో ప్రాఫెసీస్ ఉన్నాయి, ప్రవచనాలు. బైబిల్లో ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 3 ప్రిన్సిపల్స్, లేకపోతే 3 ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఉన్నాయి. చెప్తారా? బైబిల్లో ఏమున్నాయి? ప్రామిసెస్ ఉన్నాయి, వాగ్దానాలు. బైబిల్లో ప్రాఫెసీస్ ఉన్నాయి, అంటే ప్రవచనాలు. బైబిల్లో ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇది బైబిల్ గురించి 3 మాటలు చెప్పాలంటే చెప్పేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు. నా ప్రతి జనాగమ, ఒక గ్రంథాన్ని సత్యవేద గ్రంథంగా పిలవాలంటే ప్రపంచంలో 1300 మత గ్రంథాలు ఉన్నాయి. ఈ 1300 మత గ్రంథాల్లో ఏది సత్య గ్రంథము, ఏది సత్యవేద గ్రంథము అని ఎలా తెలుసుకుంటాం? ప్రతి మతస్థులు మా గ్రంథమే సత్యం అంటారు. ఎవరికాళ్ళు మాది సత్యం, మాదే నిజం అని అంటారు. మరి ఎలా తెలుసుకుంటాం ఇది సత్యవేద గ్రంథం అని? ఎలా తెలుసుకుంటామంటే దానికి కొన్ని పరీక్షలు పెట్టాలి. ఆ పరీక్షలు ఏంటంటే, ఒక గ్రంథము సత్యవేద గ్రంథంగా పిలువబడాలంటే ఆ గ్రంథము లాజికల్ కన్సిస్టెన్సీకి నిలబడాలి, అంటే తర్కానికి నిలబడాలి. లాజికల్ కన్సిస్టెన్సీ, ఈ మాట అనండి, లాజికల్ కన్సిస్టెన్సీ. లాజిక్కి ఒప్పుకోవాలి. చాలామంది రకరకాల కథలు చెప్తారు, దానికి లాజిక్ ఉంటుందంటే ఉండదు. ఒక ఆయన కథ చెప్తున్నాడు, పామట అలా 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 ఆకాశంలోకి వెళ్ళిపోయి చంద్రుడు మింగేసిందట. అందుని బట్టి చంద్రగ్రహణం ఏర్పడిందట. అంటే చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? ఒక సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? సైన్స్ చదువుకున్న వాళ్ళు చెప్పండి. సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది చెప్పండి? సూర్యుని యొక్క వెలుగు భూమి మీద పడకుండా ఎవరు అడ్డొస్తారు? చంద్రుడు అడ్డొస్తారు కదా. అప్పుడు ఏం ఏర్పడుతుంది? సూర్యగ్రహణం. ఇలాంటి సోలార్ ఎక్లిప్స్ గురించి మనం వింటాం. ఇలాంటి కథనాలు లాజిక్ ఒప్పుకో, సైన్స్కి ఒప్పుకోదు. అందరు బట్టి ఓకే ఇది పురాణాలని చెప్పి పక్కన పెట్టేస్తాం మనం. కానీ ఈ దేవుని వాక్యం అలాంటిది కాదు. లాజిక్కి నిలబడేటువంటి గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఆమెను చెప్పండి. రెండోదిగా ఎంపెరికల్ యాడిక్వసీ అంటారు. ఎంపెరికల్ యాడిక్వసీ అంటే వెరిఫై చేస్తున్నప్పుడు. వెరిఫికేషన్ అంటే మనం మరలా ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వెరిఫై చేసుకున్నారనుకోండి, ఆ వెరిఫికేషన్ నిలబడాలి. సైంటిస్టుల దగ్గర నిలబడాలి. అది ఇంకో మాట చెప్పాలంటే చరిత్రలో నిలబడాలి, ఫిలసాఫికల్గా నిలబడాలి. వెరిఫై చేసుకున్నప్పుడు ఆ వెరిఫికేషన్కి నిలబడాలి. అది నేను చాలా సందర్భంలో చెప్పాను ఎర్ర సముద్రం గురించి. ఎర్ర సముద్రంలో ఇప్పటికీ కూడా దేవుని లేఖనాల్లో చెప్పిన ఆధారాలు ఉన్నాయి. ఎర్ర సముద్రంలో ఆ ఫరో సైన్యం ఆ యొక్క ఎర్ర సముద్రంలో పడి నాశనమైనట్లు, ఆ యొక్క రథాలు ఇంకా అక్కడ ఉన్నట్లుగా మనకి వెరిఫికేషన్లో తెలుస్తూ ఉంది. అందరి బట్టి ఎంపిరికల్ యాడిక్వసీ ఉండాలి ఆ గ్రంథానికి. మూడోది చెప్పాలంటే ఎక్స్పీరియన్షియల్ రిలేటివిజం అన్నారు. ఎక్స్పీరియన్షియల్ రిలేటివిజం. ఓకే, స్పెల్లింగ్లు తప్పు రాస్తారు, వీలైతే నా దగ్గర రండి, స్పెల్లింగ్లు చెప్తాను నేను. సో లాజికల్ కన్సిస్టెన్సీ, ఎంపెరికల్ యాడిక్వసీ అండ్ ఎక్స్పీరియన్షియల్ రిలేటివిజం అంటే అనుభవపూర్వకంగా దాన్ని ఎగిరించబడి ఉండాలి. ఈ రోజున ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారని అనుభవపూర్వకంగా గ్రహించిన వారు చాలామంది ఉన్నారు, చరిత్రకారులు. వారు చెప్తున్న విషయాలు. ఇప్పుడు నేను ఒక విషయాన్ని చెప్తున్నాను ఏంటంటే, దేవుని లేఖనాల్లో రాయబడిన ప్రవచనాలు అసత్యం కాదు. పాత నిబంధన కాలంలో చాలా ప్రవచనాలు తెలియచేయబడ్డాయి. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి మధ్య జరుగుతున్న వారు గురించి కూడా దేవుని లేఖనాల్లో ఏముంది? ప్రవచనాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 24 చెప్పబడినటువంటి ఆ మాటలు, యుద్ధాల గురించి, యుద్ధ సమాచారం మీరు వింటారు. కరువులు సంభవిస్తాయి, వ్యాధులు అధికమవుతాయి, నా నామం పేట అనేక మంది దుర్బోధకులు అబద్ధ ప్రవక్తుల మీదకి వస్తారు, అబద్ధ క్రీస్తుల మీదకి వస్తారు, గొర్రెతలు కప్పుకున్న తోడేల మీదకి వస్తారు, జాగ్రత్త. ఈ సత్యసువార్త సకల జనులకు సాక్షాత్కరమైన వినిపించబడుతున్నాడు, తర్వాత అంతం వస్తుంది అని చాలా విషయాలు దేవుని లేఖనాల్లో మనం స్పష్టంగా చూస్తుంటాం. అంటే ప్రవచనాలు ఏనాడు కూడా వృధా కావు. ప్రవచనాలు ఆకాశమైన భూమైన గతించిపోతాయి, కానీ దేవుని లేఖనాలు, దేవుని ప్రవచనాలు ఎప్పుడు కూడా గతించవు. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో
పాత నిబంధనలో జరిగినటువంటి అంశాలకి క్రొత్త నిబంధనలో అంటే ఈ తరంలో జరుగుతున్న అంశాలకి మనం పోల్చి చూస్తున్నప్పుడు ఆ ప్రవచనాలను నెరవేర్చి మనం చూస్తుంటాం. దేవుని యొక్క వాక్య యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకునే ఉన్నాయి. రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్య గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని పోతున్నాం. ఇక్కడ ప్రసంగం అంటున్నాడు, మునుపు ఉండినదే ఇక ఉండబోన్నది, ముందు జరిగినదే ఇక జరగబోచున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. అంటే ప్రవచనాత్మకంగా జరగబోతున్నటువంటిది ఆ పాత నిబంధన కాలంలో ఏముంది, ఆల్రెడీ జరిగిందట. జరిగిన విషయాలే మరలా జరుగుతున్నాయి. సూర్యుని కింద ఏది కూడా నూతనమైన జరగదు అని మాట్లాడుతున్నాడంటే పాత నిబంధన కాలంలో చాలా ఛాయలు ఉన్నాయి. యేసు ప్రభు రాకడ సమీపానికి మనం ఉన్నాం. యేసు ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ప్రవచనాలు అనేవి ఆల్రెడీ పాత నిబంధన కాలంలో చెప్పండి ప్రవచనాలు ఈరోజు నెరవేర్పులో మనం చూస్తున్నాం. నేను త్వరగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడతాను. ప్రస్తుతం జరుగుతున్న అంశాలు, ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా రెండో రాకడ కొరకు ఈ యొక్క ప్రపంచం సిద్ధమవుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఒక కాన్సెప్ట్ని ముందు ఉంచుతాను చూడండి. పాత నిబంధన కాలం నుంచి ఇశ్రాయేలీలు అంటే చాలామందికి క్రోధం ఉండేది, ఇప్పటికీ ఉంది అది. ఇశ్రాయేల్ అంటే చాలామందికి ఒకలాంటి క్రోధము, ఒకలాంటి కోపము. ఇశ్రాయేల్ దేశాన్ని ఈ యొక్క ఆకాశం కింద ఉంచకూడదు, అసలు ఈ దేశం అనేది ప్రపంచంలో ఉండటానికి వీల్లేదు, ఆ దేశం అనేది ప్రపంచ పట్ల ఉండకూడదని కళ్ళకు అంటున్నటువంటి వారు ఇప్పుడు వారు మాత్రమే కాదు, ఎంతో కాలంగా ఇశ్రాయేల్ దేశం అనేటువంటి ప్రపంచంలో ఉండకూడదని కళ్ళకు కనేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రాముఖ్యంగా చెప్పాలంటే అమాలేకీయులు అనేటువంటి వారు. అందరానండి, అమాలేకీయులు, అమలకైట్స్ అన్నారు ఇంగ్లీష్లో. వారు ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వారు కానాను దేశానికి వచ్చారో, వారు 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్తులు ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించినప్పుడు వాళ్ళు రెఫీదీంకి వచ్చారు. రెఫీదీం దగ్గరికి వచ్చేటప్పటికి మొట్టమొదటిసారిగా అటాక్ చేసినటువంటి వారు ఎవరంటే అమాలేకీయులు. ఇశ్రాయేలీల మీద మొట్టమొదటిసారిగా అటాక్ చేసినటువంటి వారు, ఐగుప్తు నుంచి వారు అలా బయటకు రాగానే వారి మీద అటాక్ చేసినటువంటి వారు ఎవరు? అమాలేకీయులు. వారి స్పిరిట్ ఏంటి, వారి భావజాలం ఏంటి, వారి మైండ్ సెట్ ఏంటి? అసలు ఇశ్రాయేల్ అనేటువంటి వారిని ప్రపంచంలో ఉంచకూడదు, ఇశ్రాయేల్ అనేటువంటి వారి ప్రపంచంలో ఉండకూడదు, వారిని టోటల్గా నాశనం చేసేయాలి, ఆ జాతే ఉండకూడదు అనేటువంటి ఆలోచన అమలకైట్స్ మైండ్ సెట్. అంటే వారి ఆత్మ అలాంటిది. అందరూ కూడా అదే భావజాలంతో ఉంటారు. ఇప్పుడు అదే భావజాలంతో ఉన్నటువంటి వారు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. చాలామంది అదే భావజాలంతో ఉంటారు. దాన్నే యాంటీసెమిటిజం అంటారు. యాంటీసెమిటిజం అంటే యూదులను ద్వేషించడం. ఇశ్రాయేల్ని ద్వేషించేటువంటి వారిని యాంటీసెమిటిజం లిస్టులోకి వస్తారు. అందులో అడాల్ఫ్ హిట్లర్ ఉన్నాడు. అడాల్ఫ్ హిట్లర్ కూడా అదే భావజాలాన్ని కలిగి 60 లక్షల మంది యూదులను చంపేశాడు. ఆ తర్వాత జోసెఫ్ స్టాలిన్ అనే వ్యక్తి కూడా అదే భావజాలం. ఈ యొక్క నాస్తికులైనటువంటి వారు, ఇంక మాటలో చెప్పాలంటే నియంతలైనటువంటి వారికి అదే, ఇజ్రాయెల్ దేశాన్ని నేను జయించేస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా మా హస్తగతంలోకి వచ్చేస్తుంది అనే భావన ఉంటుంది వారందరికీ. అందుని బట్టి ఇజ్రాయెల్ అనేది సూపర్ పవర్. ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి జ్ఞానాన్ని అందిస్తున్న దేశం, ప్రపంచానికి అగ్రికల్చర్ కన్సల్టెంట్స్గా వారు ఉన్నారు, డిఫెన్స్ కన్సల్టెంట్స్గా వారు ఉన్నారు, అనేక మంది నోబెల్ లారెట్స్ అనేటువంటి వారు, నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు. ఈరోజు మనం వాడుతున్న ప్రతి వ్యాక్సిన్ కూడా వారి ద్వారా తయారు చేయబడింది. మైక్రోసాఫ్ట్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అనేటువంటి గొప్ప శాస్త్రవేత్త కూడా ఒక యూదుడే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదుడే. ఇలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా యూదా జాతి నుంచి వచ్చారు. యూదా జాతిని మనం అంతమొందేస్తే మనకి ఎదురు లేదు అనేటువంటి భావజాలం చాలామందికి ఉంటుంది. బైబిల్ లేఖనాల్లో కూడా అమాలేకీయులు అనేటువంటి వారు ఉన్నారు. అమాలేకీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఏషావు సంతానం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఏసావు సంతానము. ఏసావు యొక్క మనవడి పేరు, ఆ ఏసావు మన పేరు అమాలిక్ అన్నమాట. అమాలేకి అనే మాట. ఏసావు యొక్క మనవడి పేరేంటి? అమాలేకి అనే. ఆ యొక్క సంతానం నుంచి వచ్చినటువంటి వాడే అమాలేకులు. అయితే దే ఆర్ అగ్రెసర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. వారికి ఇజ్రాయెల్ అంటే చాలా ద్వేషం. వీరి గురించి ఆలోచన చేయాలంటే దేవుని లేఖనాల్లో మన జాతీయ నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా చదివితే, చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పాటు చేసి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము, రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరము మీద నిలిచి
నిలిచెదనని కొండ శిఖరం మీద నిలిచేదని నేను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి యెహోషువ మోషేతో తనతో చెప్పినట్లుగా యెహోషువ చేశాడు. అమాలేకీయులతో యుద్ధమాడెను. అమాలేకులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు మోషే అహరోను హూర్ అనేటువంటి వారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. ఆ కొండ శిఖరం ఎక్కిరి. చాలండి. ఇక్కడ మనకి ఇశ్రాయేల్ అనేటువంటి వారు ఐగుప్తు బానిస నుంచి బయటికి రాగానే రెఫీదీంకి వచ్చినప్పుడు, రెఫీదీంలో వారు దిగినప్పుడు అమాలేకులు అనేటువంటి వారు వారి మీద దండెత్తి వచ్చారు. అమాలేకులు దండెత్తి వచ్చినప్పుడు మోషే అంటాడు యెహోషువతో, యుద్ధానికి రంగం సిద్ధం చేయ, సైనికులను సిద్ధం చేయ, ప్రజలను సమీకరించి అన్నాడు. మోషే ఏమో కొండ ఎక్కాడు, మోషే ఏమో పర్వతం ఎక్కాడు. పర్వతం ఎక్కి యెహోవా చేతికర్రను పట్టుకుంటాను నేను అని యెహోవా చేతికర్రను పట్టుకున్నాడు. తన చేతులు ఎప్పుడైతే ఆకాశం వైపు లేపి ప్రార్థన చేస్తున్నాడో ఇశ్రాయేలుకి విజయం వస్తుంది. చేతులు ఎప్పుడైతే దించేస్తున్నాడో అమాలేకులకు విజయం వస్తుంది. అంటే చేతులు ఎత్తినప్పుడు విజయం, చేతులు దించినప్పుడు అపజయం. ఆ పరిస్థితిని చూసినటువంటి ఊరు హారోన్లు మోషే యొక్క చేతిని ఎప్పుడైతే పట్టుకుని ఎత్తారో పైకి, ఇద్దరు చెరువు వైపు, ఎప్పుడైతే మోషే అలా చేతుల పైకి ఎత్తినప్పుడు విజయం వస్తుందో అలా విజయం వచ్చింది. ఇశ్రాయేలు విజయం సాధించారు. అప్పుడు మోషే అక్కడ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠానికి ఏమని పేరు పెట్టాడంటే యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. మై డియర్ చర్చ్, ఇప్పుడు వారితో మొట్టమొదటిసారిగా యుద్ధం చేసింది ఎవరంటే అమాలేకీయులు. అమాలేకీయులకి వాస్తవానికి వారి యొక్క భావజాలం ఏంటంటే, వారి యొక్క యుద్ధ స్ట్రాటజీ ఏంటంటే బలహీనుల్ని, స్త్రీలని, పిల్లల్ని, వీళ్ళని మొదట చంపేస్తారండి. అసలు యుద్ధనీతి అలా ఉండదు. యుద్ధనీతి అంటే అర్థం ఏంటంటే స్త్రీలతోనో పిల్లలతో ఏం చేయకూడదు, యుద్ధం ఆడకూడదు. సైనికులతోనే ఏం చేయాలి, యుద్ధం ఆడాలి. పురుషులతోనే యుద్ధం ఆడాలి. యుద్ధనీతి ఉంది. యుద్ధనీతి ఫాలో అవ్వలేదనుకోండి, ఆ వ్యక్తి ప్రాపర్ సైనికుడు కాదు. యుద్ధనీతి ఫాలో అవ్వాలి. మీరు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఒకళ్ళు మరొకరితో పోరాటం చేస్తున్నప్పుడు వెనకాల వెళ్ళి దొంగ దెబ్బలు తీయకూడదు, వెనకాల వెళ్ళి కత్తితో పొడి చేయకూడదు, వెనకాల చెడుచాటు నుంచి బాణాలు వేసేయకూడదు. అది యుద్ధనీతి కాదు. నేను ఒక చరిత్ర తెలుసుకున్నాను, ఒక కథ చిన్నప్పుడు విన్నాను నేను. ఒక ఆయన ఉన్నాడట, ఆయన ముందుకు రాగానే బలం అంతా కూడా సగం అయిపోద్దంట. ఏమైపోద్దట? మరి దేవుడు ఆ వరం ఇచ్చాడట ఆయనకి. ఆయన ముందుకు రాగానే శత్రువు యొక్క బలం ఏమైపోద్ది? సగం అయిపోద్దట. అందుని బట్టి ఆ శత్రువుని గెలవాలి అంటే, ఆ వ్యక్తిని గెలవాలంటే ముందుకు వెళ్ళి పోరాటం చేసి గెలిచేటువంటి శక్తి సామర్థ్యాలు ఎవరికి లేవు. ఎందుకంటే ఆ బలం 50 అయిపోతుంది. అందుని బట్టి ఈ వ్యక్తే గెలుస్తాడు. కాబట్టి ఒక ఆయన ఏం చేశారంటే, ఆయన మీద విజయం సాధించలేక ఆయన ఒక్కరితో ఉన్నప్పుడు వెనకాల నుంచి బాణం వేసి చంపేశాడు. ఇది యుద్ధనీత? ఇలాంటిది యుద్ధనీతి కాదు. ఇది అమాలేకులు కూడా అలాంటి వారండి. గెరిల్లా యుద్ధాలు తెలుసా మీకు? గెరిల్లా యుద్ధాలు అంటే వితౌట్ గివింగ్ ఎనీ ఇంటిమేషన్ ఉండదు. సడన్గా అటాక్ చేసేస్తారు, రాత్రులు అటాక్ చేసేస్తుంటారు. ఇంకా లేకపోతే పిల్లల మీద అటాక్ చేస్తుంటారు. వాళ్ళకి యుద్ధనీతి తెలియదు. అసలు యుద్ధంలో ఏం చేయాలంటే మిజైల్స్ అనేటువంటివి సామాన్య పౌరుల మీద వేయకూడదండి. వాస్తవం ఇరాన్ వారు కావచ్చు, ఇజ్రాయెల్ వారు కావచ్చు, ఎప్పుడు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఉండేటువంటి చోట వేయకూడదు. ఇస్రాయేల్ వాస్తవానికి చాలా టార్గెట్ని ఫిక్స్ చేసి వారు యుద్ధం చేశారు. పలానా బిల్డింగ్ మీద పడాలని చెప్పి టార్గెట్ ఫిక్స్ చేశారు, బ్యాలిస్టిక్ మిజైల్ వెళ్ళిపడేది. కానీ ఇరాన్ వారు ఏం చేశారంటే క్లస్టర్ బాంబ్స్ అనేటువంటివి వాళ్ళు ప్రయోగించారు. క్లస్టర్ బాంబ్స్ అంటే వాస్తవానికి ఒక మిజైల్ ఉంటే దాని వార్ హెడ్, దాని ముందు ఇంచుమించుగా కొన్ని వందల బాంబ్స్ ముందు పెట్టేసేవారు. ఎప్పుడైతే ఆ మిజైల్ని వదిలేరో ఆ క్లస్టర్ బాంబ్స్ ఏమవుతాయంటే స్ప్రెడ్ అయిపోతాయి. అవి కొన్ని బాంబ్స్ కొన్ని సామాన్య వ్యక్తుల ఇళ్ల మీద పడవచ్చు, హాస్పిటల్స్ మీద పడవచ్చు, స్కూల్స్ మీద పడవచ్చు. అంటే ఇరాన్ వారు యుద్ధనీతి పాటించలేదు. కానీ ఇజ్రాయెల్ ఖచ్చితంగా చెప్పొచ్చు, వారు ఒక టార్గెట్ చేశారు. ఒక సైనిక స్థావరం మీద కానీ, ఒక ఆయిల్ ఫెసిలిటీ మీద కానీ వాళ్ళు టార్గెట్ చేసిన దాన్నే ఫిక్స్ చేసి కొట్టేవాడు. అంతే క్లస్టర్ బాంబ్స్ ఉపయోగించుకుని అందరూ బట్టి ఆ వరల్డ్ కోర్టులో క్లస్టర్ బాంబులు ఉపయోగించకూడదు. వాస్తవానికి ఏ దేశం కూడా క్లస్టర్ బాంబులు ఏం చేయకూడదు, ఉపయోగించు. కానీ ఇరాన్ ఉపయోగించారు. అంటే వారు ఏం చేశారు? అమాలేకీయుల వలె వారు ఆ స్పిరిట్ కలిగినటువంటి వారు. యుద్ధనీతి తెలియదు వారికి, గెరిల్లా యుద్ధాలు చేసేటువంటి వారు.